హారికమ్మ అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా నేతలందరూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా మనం ఈరోజు చూస్తూ ఉన్నాము. ఎలాంటి పాలన జరుగుతుంది, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేసి ఎలా పడితే అలా మాట్లాడుతూ ఇష్టం వచ్చిన విధంగా ఎవరి రీతిలో వాళ్ళు ప్రవర్తిస్తున్న విచ్చలవిడితనాన్నంతటినీ కూడా మనం ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాము. అయితే ఈరోజు మనం ముఖ్యంగా ఈ మహిళా కమిషన్ దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే, మొన్న జరిగినటువంటి అమర్నాథ్ గారి విషయంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. అయితే అమర్నాథ్ గారు ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ మినిస్టర్ అయినటువంటి అనిత గారి మీద ఏదో వ్యాఖ్యలు చేశారని చెప్పి అందరూ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. కానీ అంతకు ముందు జరిగిన విషయాన్ని ఎవరు కూడా గమనించడం లేదు. అంతకు ముందు ఏం జరిగింది, ఆల్రెడీ అనిత గారు ఎక్స్ మినిస్టర్ అయినటువంటి అమర్నాథ్ గారిని ఏ రకంగా మాట్లాడారో అందరూ చూశారు. వాడు వీడు అని మాట్లాడుతూ అటు జగన్మోహన్ రెడ్డి గారిని, ఇటు భారతి గారిని, ఇటు విజయమ్మ గారిని, ఇటు మినిస్టర్స్ని, ఎక్స్ మినిస్టర్స్ని, మేయర్స్ని ఎవరిని కూడా చూడకుండా అందరినీ కూడా ఎటువంటి గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు, విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారు అనేది మనందరం కూడా గమనిస్తూ ఉన్నాము. అయితే మొన్న ఆవిడ మాట్లాడిన మాటలన్నీ కూడా మీకోసం నేను ఒకసారి చూపించాలనుకుంటున్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, మేము మాట్లాడేది మాత్రమే ప్రొజెక్ట్ చేస్తుంది మీడియా, కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు ఏవి ప్రొజెక్ట్ చేయట్లేదు. ఒకసారి దయచేసి గమనించండి మీరు అందరూ కూడా. అసలు మహానుభావుడు మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతల భార్యలందరినీ కూడా వక్రీకరించి మాట్లాడినప్పుడు ఈ ఉమెన్ కమిషన్ ఏం చేసిందమ్మా? ఈ రోజున మీరు ఉండకుండా మీ నైజం చూపించటమే ఈ ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉంది, లా అండ్ ఆర్డర్ ఎంత గొప్పగా నడుస్తోంది అనేది కూడా తెలుస్తా ఉంది. అదేమిటో మా కర్మ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదన్నా లీడ్ తీసుకుని ఒక అన్యాయాన్ని ఎదిరించి పోలీస్ స్టేషన్లకు వెళ్తే సిఐ ఉండరు, డీజీపీ ఆఫీస్కి వెళ్తే డీజీపీ ఉండరు, మహిళా కమిషన్ దగ్గరకు వస్తే మహిళా కమిషన్ ఉండరు. మరి ఎవరు భయపడుతోంది, ఎవరిని భయపెడుతున్నారు, ఎవరిని భయపెట్టాలని చూస్తా ఉన్నారు? ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలంతా కూడా గమనించడం జరుగుతా ఉంది. దయచేసి ఉమెన్ కమిషన్ తన ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించాలని చెప్పని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల్ని నీచంగా చూడటం, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల్ని కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, లేకపోతే కనుక మరి సామాన్య ప్రజలకి అసలు అందనంత దూరంగా లా అండ్ ఆర్డర్ ఉంచడం అనేది మానుకుని ఈ రాష్ట్రంలో ప్రజలంతా మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని గద్దెనెక్కించినందుకు మరి ప్రజలందరికీ సమన్యాయం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితులకైనా సరే ముందుకు వెళ్ళటానికి సిద్ధపడుతుందని చెప్పని తెలియజేస్తున్నాను. ఈ రోజున 5 డిఫరెంట్ రిప్రజెంటేషన్స్ ని ఇవాళ ఆంధ్ర రాష్ట్ర మహిళా కమిషన్ కి సబ్మిట్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అఫీషియల్ గా అపాయింట్మెంట్ తీసుకుని ఇలా మేము వస్తున్నాము అని చెప్పి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత కూడా ఈరోజు మేము ఇక్కడికి వచ్చినప్పుడు గౌరవనీయులైన శైలజ గారు అందుబాటులో లేరు. ఆ కారణంగా వారి సెక్రటరీ అయినటువంటి అనురాధ గారికి 5 రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎలా ఉందంటే, ఎన్నికల ముందు యువగళం అన్నారు మన నారా లోకేష్ గారు, ఇప్పుడు మాత్రం మౌనగళం పాటిస్తున్నారు. ఆ రోజున ఆడబిడ్డలకి అండగా ఈ అన్న ఉంటాడు అంటూ మాట్లాడారు. మరి ఈ రోజున అదే అన్న ఎక్కడికి వెళ్ళిపోయారు? క్రికెట్ స్టేడియంలో చప్పట్లు కొడుతూ తిరుగుతున్నారా?
మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టిన మీరు ఈ రోజు సెల్ఫీ మీట్లు తప్ప ఏం పెట్టట్లేదు లోకేష్ గారు. మీరు చేతిలో పట్టుకుని చూపిస్తారు కదా రెడ్ బుక్, అందులో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లే ఉంటాయా, లేకపోతే రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు చేసిన, మహిళల్ని అసభ్యంగా మాట్లాడిన వాళ్ళ పేర్లు కూడా రాస్తూ ఉంటారా? ఏం లేదు, మీరు చెప్పారు కదా ఈ రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళందరికీ మామూలుగా ఉండదు అని చెప్పి. అందులో మీరు యాడ్ చేయాల్సిన పేర్లు ఇవి లోకేష్ గారు, ఇవి మీరు యాడ్ చేయాల్సిన పేర్లు. ఎవరెవరైతే మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడారో, ఎవరెవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో, ఎవరెవరైతే మీ ఆధ్వర్యంలో, మీ హయాంలో, మీ గైడెన్స్ తో, మీ ఐటీడీపీ ద్వారా ఎవరెవరైతే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఫోటోలు మాఫ్ చేసి పెడుతున్నారో వాళ్ళ పేర్లు ఉండాలి. అందులో మొట్టమొదటిగా ముందు మీ పేరు కూడా రాసుకోండి లోకేష్ గారు రెడ్ బుక్ లో. ఎందుకంటే శాసన మండలిలో మీరు మా వరుడు కళ్యాణి గారిని, ఎమ్మెల్సీ గారిని ఏ భాషతో మాట్లాడారో రాష్ట్రం అంతా కూడా చూశారు. ఆ రోజు రాష్ట్రం అంతా కూడా చూశారు. యథా రాజా తదా ప్రజ అని మీరే అలా ఉంటే ఇంకా మీ కింద వాళ్ళు ఇంకెంత దారుణంగా ఉంటారు? తప్పులేదు, ఈ రోజున ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి కూటమి పాలనలో మహిళల మీద అంటే ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే పాలిచ్చే వాళ్ళే అలా ఉన్నారు. చాలా ఈజీ అండి రెడ్ బుక్ పాలన అంటూ కబుర్లు చెప్పడం, లేకపోతే మేము రాష్ట్రాన్ని కాపాడేస్తామంటూ హామీలు ఇవ్వడము. ఎలా ఉంటాయంటే మీ హామీలు హీరోల్లాగా హామీలు ఇస్తారు, కానీ పాలన చూస్తే జీరోలా ఉంటది. ఎన్నికల ముందేమో 5G చూపిస్తారు, రాష్ట్రంలో ఈరోజు కనీసం 2G కూడా లేదు మీ పాలన. అలా ఉంది. ముఖ్యంగా మహిళలకైతే ఒక గంగమ్మ గారి కేసు కావచ్చు, కళావతి గారి కేసు కావచ్చు, ఒక చెట్టు కట్టేసి ఒక మహిళను కొట్టిన కేసు కావచ్చు, ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు కావచ్చు, హోంమంత్రి గారి ఇలాఖాలోనే ఎంతో మంది ఆడపిల్లలపై అత్యాచారాలు జరిగాయి, దానికి ఆవిడ తీసుకున్న యాక్షన్ ఏంటి? మీ దగ్గర సమాధానం ఉందా? దీని మీద సమాధానం ఉండదు. సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న ట్రోల్స్ మీద మీ సమాధానం ఏంటి? ఇది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల గురించి మాత్రమే అడగట్లేదండి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ గురించి మాట్లాడుతున్నాము. గట్టిగా మాట్లాడితే మహిళలు ఎక్కడున్నా వాళ్ళందరి గౌరవానికి సంబంధించిన ప్రశ్న ఇది. సోషల్ మీడియాలో ఫోటోలు మాఫ్ చేసి మీరు ట్రోల్ చేయిస్తూ ఉంటారు కదా, దాని మీద మీ సమాధానం ఏంటి? అది మీ హయాంలో జరుగుతుందని అందరికీ తెలుసు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇలా వీటి మీద మీకు ఎలాంటి సమాధానాలు ఉండవు. కానీ ఎవరో ఏదో అన్నారట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, ఇంకా అసలు ప్రతి ఒక్కళ్ళు వచ్చేసారు మాట్లాడడానికి. అది ఏమన్నా అంత పెద్ద భూత అండి? నాకు అర్థం కాదు. మీరు మాట్లాడిన భాష కంటే, మీరు వాడిన పదజాలం కంటే కూడా మేకప్ అనేది పెద్ద భూత అండి? అమర్నాథ్ గారు అడిగింది. ఇంకా నిజంగా చెప్పాలంటే ఇండస్ట్రీ నుంచి వచ్చి నేనే మేకప్ వేసుకోను, మీకు ఎందుకండి మేకప్? అనిత గారు కమింగ్ ఫ్రమ్ అన్ ఇండస్ట్రీ, బీయింగ్ అన్ యాంకర్, బీయింగ్ అన్ యాక్ట్రెస్, నేనే ఎప్పుడు మేకప్ వేసుకుని మాట్లాడలేదు పొలిటికల్ గా, మీకెందుకండి మేకప్? ఇప్పుడు నేను కూడా అడుగుతున్నాను, మీరు మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి విషయాలు, వాటన్నిటికీ టచ్అప్లు చేసేసి మీ మేకప్ల గురించి మాట్లాడితే మాత్రం మీకు ప్యాకప్ ఖాయం, గుర్తుపెట్టుకోండి. ఈ రోజున 5 రిప్రజెంటేషన్స్ కి అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. వి హోప్ మహిళా కమిషన్ రాష్ట్ర మహిళల వైపు నిలబడుతుంది అని మరొకసారి ఆశిస్తూ నమ్మకంతో వచ్చాము. అదే జరుగుతుంది అనుకుంటున్నాము. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఆంధ్ర రాష్ట్రంలో మహిళా సంక్షేమం కోసం, మహిళా అభివృద్ధి కోసం, మహిళా సాధికారత కోసం పోరాడింది వన్ అండ్ ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మళ్ళీ ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వంలో మాత్రమే మహిళలు సంతోషంగా ఉంటారు అన్న విషయం ఈ రోజున ప్రతి ఒక్కళ్ళకి, రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి అర్థమైందని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న. జోహార్ వైఎస్ఆర్, జై జగన్.